నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. నెల్లూరు నగర పాలక సంస్థకు సంబంధించి గత 3 సంవత్సరాలలో పన్ను వసూలుని పరిశీలించినట్లయితే మనకి పన్ను వసూలులో ముఖ్యంగా ప్రధానమైనటువంటిది ఆస్తి పన్ను, ఆ తర్వాత ఖాళీ స్థలం పన్ను, మూడవది కుళాయి పన్ను. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కలుపుకొని అంటే ప్రాపర్టీ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కలుపుకొని కార్పొరేషన్ వారు 74.6 కోట్లు అంటే 74,60,00,000 రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 24-25 ఆర్థిక సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్ అన్నీ కలిపి 86 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి 31 మార్చ్ 2026 వరకు, సో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్ 101 కోట్లు, విఎల్టీ 12 కోట్ల పైబడి, వాటర్ ట్యాక్స్ 15 కోట్ల పైబడి మొత్తంగా 122 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఒక ప్రాపర్టీ ట్యాక్స్లోనే, ఆస్తి పన్నులోనే 100 కోట్ల రూపాయలు పైబడి కలెక్ట్ చేయడం అనేది నిజానికి గతంతో పోల్చితే 45% అధికంగా కలెక్ట్ చేసినట్టు. సో ఈ విధంగా గత 3 ఆర్థిక సంవత్సరాల్లో నెల్లూరు నగరపాలక సంస్థ యొక్క పన్నుల వసూలు చూసినప్పుడు 23-24లో 74.6 కోట్లు, 24-25లో 86 కోట్లు, 25-26లో 128 కోట్లు, ఇంకా చూసినట్లయితే దాదాపు 130 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో అధికంగా ఆస్తి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్ మాత్రమే 101 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. వాటర్ ట్యాక్స్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి, ఇంకా వసూలు చేయాల్సింది. వసూలు చేసింది సుమారు 130 కోట్లు అయితే వసూలు చేయాల్సింది దాదాపు 200 కోట్ల రూపాయలు ఉంది. కాబట్టి అంటే వడ్డీతో కలిపి. కాబట్టి నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి నగర అభివృద్ధి కోసం, నగర సంక్షేమం కోసం, నగర పౌరులుగా మీరందరూ కూడా ఇంకా చెల్లించాల్సినటువంటి మొండి బకాయిలు, అది ఆస్తి పన్నుకు సంబంధించిన మొండి బకాయిలు కానీ, ఖాళీ స్థలానికి సంబంధించిన మొండి బకాయిలు కానీ, అదేవిధంగా కుళాయి పన్నుకు సంబంధించిన మొండి బకాయిలు కూడా త్వరితగతిన చెల్లించాలని, ఇంకనూ మీరు కట్టాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉందో ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, విఎల్టీ, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అందరూ కూడా చెల్లించాలని చెప్పి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మొండి బకాయిదారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.